యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ అయితే మీషోలో నుంచి కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను, అవి మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది అరోమా డిఫ్యూజర్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి అరోమా డిఫ్యూజర్తో పాటు ఒక క్యాండిల్ అండ్ అలాగే 2 ఎసెన్షియల్ ఆయిల్స్ ఇచ్చారు. ఒకటి రోజ్మెరీ, ఇంకొకటి లావెండర్ ఆయిల్. ఈ లావెండర్ ఆయిల్ స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇవాళ పెట్టాను నేను, చాలా అంటే చాలా బాగుంది. ఈ హోల్డర్ వచ్చేసప్పటికి సెరామిక్ హోల్డర్ అనమాట. ఇలా ఒక క్యాండిల్ అయితే ఇచ్చారు. మన దగ్గర ఇంట్లో టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదండి, సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇలా ఏంటంటే మనం కింద క్యాండిల్ ఇలా పెట్టుకోవాలి అండ్ పైన మనకి ఏ ఆయిల్ కావాలంటే ఆ ఆయిల్ అయితే పైన వేసుకోవాలి. అండ్ నేనైతే ఫస్ట్ ఏంటంటే లావెండర్ ఆయిల్ అయితే ఓపెన్ చేశాను. ఆ స్మెల్ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. సో అందుకని ఫస్ట్ అయితే అదే యూజ్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నాను. సో చూస్తున్నారు కదా, పైన ఏంటంటే మనకు కొంచెం ఆయిల్ అనేది పెట్టేయాలి. సో మనకి ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ బర్న్ అయ్యి మనకు ఆ స్మెల్ అయితే వస్తుంది. చాలా సూపర్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. ప్రైస్ వచ్చేటప్పటికి 162 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఆర్గనైజర్ అనమాట. అంటే మనం లిప్స్టిక్స్ కానీ లేకపోతే మన ఏమంటారు స్టేషనరీ ఉంటుంది కదా, స్టేషనరీ అన్న ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో అలా అని చెప్పి చూసాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 294 అండి. అండ్ అమెజాన్లో చూస్తే ఇంకా 400 చేంజ్ అయితే ఉంది. సో ఇంకా నేను మీషోలో నుంచి చూద్దాము క్వాలిటీ ఎలా ఉంటుందో అని అయితే ఆర్డర్ చేశాను. చాలా యూస్ఫుల్ ఐటమ్. సో యూ క్యాన్ బై. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది కూడా ఇంకోటి ఇదేంటంటే విత్ పవర్ అనమాట. సో నేను జనరల్గా దీంట్లో ఏంటంటే స్మెల్ అనేది కర్పూరం వేసి ఆన్ చేస్తాను మార్నింగ్ పూట. కొంచెం ఆ స్మెల్ ప్లెజెంట్ చాలా బాగుంటుంది అనమాట. సో అలా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 160 రూపీస్ 142 రూపీస్ ఏమో ఉందండి. సో అలా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలా చేస్తున్నాను కాబట్టి నేను చేసిన చిన్న డెకరేషన్ అయితే మీకు, డెకరేషన్ కాదు జస్ట్ అలా ప్లెజెంట్ ఫీలింగ్ కోసము ఇలా బౌల్ అయితే నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను. స్టోన్స్ వచ్చేటప్పటికి మన బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అండ్ క్యాండిల్ దాంట్లో పెట్టేశాను. అండ్ పక్కన ఏంటంటే ఫ్రెష్ ఫ్లవర్స్ రోజెస్ అయితే పెట్టాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఈవినింగ్ పూట ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇంట్లో ఇది ఒక ట్రై చేద్దాం అనుకున్నాను. జనరల్గా ఏంటంటే మనకి కిస్మిస్ ఎలా వస్తుందంటే గ్రేప్స్ మొత్తం ఎండిపోయిన తర్వాత వస్తున్నాయి కదా, సో అలా అని చెప్పేసి కొన్ని గ్రేప్స్ని అయితే అలా పెట్టాను. సో చూస్తున్నారు కదా, కొన్ని ఎండిపోయినవి అయితే అలా ఉన్నాయి. అండ్ మొన్నటి వీడియోలో ఏంటి అంటే బ్లూ టీ చేద్దామని చేశాను, కానీ ఫుల్ బ్లూ రాలేదు కదా. సో ఇవాళ అయితే ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఎక్కువ వచ్చాయి. సో ఆ ఫ్లవర్స్ అన్నీ ఫస్ట్ తెంపుకొచ్చి మంచిగా వాష్ చేసేసి వాటర్ పెట్టి దాంట్లో అయితే వేసాను. సో ఇవాళ ఎట్లయినా బ్లూ టీ తాగాలని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇంకా బయట కూడా ఈ ఫ్లవర్స్ కనిపిస్తే అయితే ఫస్ట్ అయితే మన మైండ్ అక్కడికే వెళ్ళింది. అంటే మనం చేసింది ఫుల్ కంప్లీట్గా చేయలేదు కదండి, అందుకనే ఈసారి ఫుల్గా బ్లూ టీ చూపిద్దాం మీకు అన్నట్టుగా అయితే నేను తీసుకొచ్చేసాను. బాయిల్ చేస్తున్నాను అనమాట. సో అది బాయిల్ అవుతుంటేనే బ్లూ వచ్చేసింది, ఎందుకంటే ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి కదా. మొన్న అయితే ఒకటే ఫ్లవర్ ఉండే కాబట్టి రాలేదండి. అండ్ ఇలా ఇంకా బాయిల్ అయిపోయిన తర్వాత మనం అది ఒక గ్లాస్లోకైనా కప్లోకన్నా పోసేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే అంత టేస్ట్ అలా ఏం లేదు. నేను దాంట్లో ఏంటంటే ఒక లెమన్ అండ్ కొంచెం హనీ అయితే వేసుకొని తాగాను. అండ్ మీ ఇష్టము, ఎలా అన్నా తాగొచ్చు. సేమ్ అలా కూడా తాగేసేయచ్చు అనమాట. చాలా హెల్త్కి మంచిది, బ్రెయిన్ హెల్త్, హార్ట్ హెల్త్ అండ్ అలాగే చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయన్నమాట దీంట్లో. అందుకని చెప్పేసి యూ క్యాన్ హ్యావ్ దిస్. అండ్ అదేంటంటే కప్లో సర్వ్ చేసేసాను. అండ్ కొంచెం లెమన్ అయితే పిండాను. సో లెమన్ పిండేటప్పటికి ఏంటి అంటే కలర్ వచ్చేటప్పటికి మనకి పర్పుల్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, లెమన్ వేసినప్పుడు లేదు కానీ అది కొంచెం ఇలా మీరు స్టిర్ చేయడంతోనే పర్పుల్ కలర్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా పర్పుల్ కలర్ అయిపోయింది. అంటే బ్లూ ఈజ్ టర్నింగ్ టు పర్పుల్, లైక్ కెమికల్ రియాక్షన్స్ మనం చేస్తుంటాం కదా ల్యాబ్లో, సో అలా. అండ్ దాంట్లోకి నేను ఒక స్పూన్ హనీ అయితే వేస్తున్నాను. హనీ వేసుకొని తాగితే కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇట్ లైక్ టేస్ట్లెస్ ఉంటుంది. సో హనీ ఏంటంటే కొంచెం స్వీట్నర్ ప్లస్ హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పి అయితే తాగాను. చాలా సూపర్ ఉందండి టేస్ట్. అండ్ కట్ చేస్తే ఇదేంటి అంటే ప్లాంట్స్ ఉన్నాయి కదా గార్డెన్లో, సో వాటికి ఏంటంటే పెస్టిసైడ్స్ కింద ఏం వేయాలి అని చూశాను. బయట కొనుక్కో రావడం కన్నా ఇంట్లోనే చేసి వేస్తే బెటర్ అనుకున్నాను. సో ఈ హ్యాక్ అయితే చూశాను అనమాట. మిర్చి, వెల్లుల్లి, పసుపు ఇవేంటి అంటే మిక్సీలో పట్టేసుకొని ఆ వాటర్, దాంట్లో నుంచి వాటర్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వడగట్టేసి ఆ వాటర్ని మనము ప్లాంట్స్ అంటే ఆకుల మీద, బ్రాంచెస్ మీద చల్లితే అంటే పెస్టిసైడ్స్ లాగా పనిచేస్తాయి. ఏమైనా పురుగులు అవి ఉంటే పోతాయి అనమాట. నాకు యాక్చువల్గా ఏంటంటే ఒకటి వైట్ కలర్ ఏవో చూస్తున్నారు కదా, చెట్టుకి ఇలా వైట్ కలర్ వస్తుంది. ఇది ఇప్పుడే పూస్తుంది, శంఖం పువ్వు చెట్టు ఇప్పుడే వస్తే ఇంక ఇలా
మొత్తం తినేస్తుందేమో చెట్టుని అన్నట్టుగా అయితే నేను ఇంకా వెతికి ఇవాళ అయితే ఫుల్గా చెట్టుకి అయితే వేసాను అనమాట. మొత్తం సీడ్స్ మొత్తం ఆకులకైతే వేసాను. అంటే కింద వేయడం కన్నా ఆకుల మీద వేస్తే ఏంటి అంటే అవి ఇంకేమైనా పురుగులు అలాంటివి ఉంటే రావు. సో అలా అని. అండ్ ఇంకోటి రోజ్ చెట్టు చూస్తున్నారు కదా, రోజ్ చెట్టు కూడా కొంచెం ఇలా ఎందుకో వైట్ అయిపోతుందండి. సో ఇంకా అలా అని చెప్పేసి నేను ఇంకా DIY సొల్యూషన్ వెతికి మరీ చేశాను. అండ్ మిర్చి ప్లాంట్కి ఏంటంటే మండిపోతుంది. మేబీ ఫెర్టిలైజర్ ఏమైనా వేయాలనుకుంటా. సో ఫెర్టిలైజర్ కూడా సెర్చ్ చేసి వేస్తాను. అంటే ఆల్రెడీ చూసి పెట్టాను. లైక్ ఆపిల్ సోక్ చేసిన వాటర్, ఆరెంజ్ సోక్ చేసిన వాటర్, అలాగే సోయాబీన్ వాటర్ అలాంటివి కూడా వేస్తే చాలా మంచిదంట. సో నేను వేసి అంటే హౌ ఫార్ ఇట్ ఈజ్ యూస్ఫుల్ అనేది చూస్తాను. అండ్ టమాటో చెట్టుకు కూడా ఇప్పుడే పెరుగుతుంది, కాకపోతే దానికి కూడా ఇలా వైట్గా అయితే వచ్చాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంక ఈ సొల్యూషన్ అయితే మ్యాక్సిమం అన్ని చెట్లకైతే వేసేసాను. సో దాట్ ఏమన్నా పురుగులు ఏమన్నా వచ్చినా పోతాయి అన్నట్టుగా అయితే వేసాను. యాక్చువల్గా ఏంటంటే కనకాంబరాల చెట్టు ఉందండి, దానికి వచ్చింది వైట్ కలర్. సో ఇంకా పక్కనే ఉంటుంది కాబట్టి అలా స్ప్రెడ్ అయినట్టుగా ఉంది అన్నట్టుగా అయితే అనిపించింది. సో ఇంకా మొత్తం సొల్యూషన్ ఏంటంటే నాకు 2 బాటిల్స్ వచ్చింది. సో ఇంకా ఇవాళ అయితే మొత్తం అంతా కొట్టేశాను, అన్ని చెట్లకు అన్నిటికైతే కొట్టేశాను అనమాట ఇవాళ. అండ్ ఇంకొంచెం ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొడదాము అన్నట్టుగా అయితే అనుకున్నాను, ఓన్లీ సీడ్స్ పైన. అండ్ ఆ ఫ్లేవర్ అయితే అది ఉంటుందో మిర్చి అండ్ వెల్లుల్లి కదండి, ఇట్లా చాలా ఘాటుగా అయితే అనిపిస్తుండే అనమాట. ఇంకా అలా అయిపోయిన తర్వాత కొంచెం మట్టి అన్నిట్లలోకి వేద్దాం అనుకున్నాను. అయితే మట్టి ఇక్కడ తడిచినట్టుందండి. సో చూస్తున్నారు కదా పుట్టగొడుగులు, మష్రూమ్స్ అంటారు కదా, సో అవైతే ఇలా వచ్చాయన్నమాట. ఇంకా నేను తీసేసాను, అక్కడ పార్ట్ వరకు అయితే మట్టి తీసేసాను. అండ్ ఇది వచ్చేసి కొరియాండర్, చాలా బాగా వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అంటే మెంతము కొరియాండర్ పెరుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది. పుదీనా ఒకటే రాలేదు. సో నేను మళ్ళీ దాని వెనకాల వెయ్యాలి. లైక్ ఈసారి ఏంటంటే పుదీనా కొనుక్కొచ్చినప్పుడు అలాగే వాటర్లో పెట్టి వేర్లు వచ్చిన తర్వాత పెడదామని అయితే అనుకుంటున్నాను. సో ఈ కొత్తిమీర వచ్చిన తర్వాత అయితే ఐ విల్ బీ హ్యాపీ, లైక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇవాళ ఇంకోటి ఏంటంటే సూప్ అయితే ట్రై చేశాను అనమాట. సూప్లో ఏంటి అంటే బీన్స్, క్యారెట్, బేబీ కార్న్ అండ్ కొత్తిమీర, కొంచెం లెమన్ అండ్ కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అదైతే వేస్ట్ చేశాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది మష్రూమ్ వేసినందుకు. అండ్ ఇది ఒకటైతే నేను జర్నల్ చేస్తున్నాను. సో దాంట్లో ఇవాళ ఇది చూశాను అనమాట పింట్రెస్ట్లో, చాలా బాగుంది అన్నట్టుగా అయితే ట్రై చేశాను. సో ఇక్కడ నేనేంటి ఏమేమి బుక్స్ చదివాను ఇప్పటివరకు అనేది రాద్దాము అన్నట్టుగా అయితే పెట్టానండి. డిడ్ యూ లైక్ ఇట్? నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇవి వచ్చేటప్పటికి సమ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఫ్లవర్స్ చాలా సూపర్గా ఉన్నాయి. సో అలా అని చెప్పేసి నేను వీడియో అయితే తీశాను. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. సో అది అన్నమాట వీడియో. లింక్స్ అనేవి నేను కోడ్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తానండి. టిల్ దెన్ బై.